ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇక్కడ పోలీసుల పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడం, మరి అణచివేయడం, మరి ఇక్కడ ఎన్ని అక్రమ కేసులు పెట్టడానికైనా వెనుకాడడం లేదు. ఇక మంథనిలో అయితే పోలీసు రాజ్యం ఆటవిక పాలన సాగుతా ఉన్నది. ఆటవిక పాలన మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పోలీసుల దమనకాండ ఏ విధంగా ఉన్నదంటే ఇది డిసెంబర్ 10వ తేదీన వచ్చిన వార్త. దీనికి సంబంధించి యువకుడిపై దాష్టీకం అని చెప్పి మరి ఇక్కడ రాజ్ కుమార్ అనే యువకుడు, శ్రీపాద కాలనీకి సంబంధించిన రాజ్ కుమార్ అనే యువకుడు మరి అక్కడ ఏదో హమాలీలతో గొడవ పడ్డాడు ధాన్యం కొనుగోలు కేంద్రంలో. దానికి సంబంధించి మరి ఆ ధాన్యం కొనుగోలు కేంద్రానికి సంబంధించిన పిఎస్సిహెచ్ చైర్మన్ కొత్త శ్రీనివాసు మరి అక్కడ సిఐకి ఫోన్ చేసి వాని సంగతి చూడు కొంచెం అనగానే మరి పోలీసు వాళ్ళు తీసుకుపోయి ఆయనను 3rd డిగ్రీ ప్రయోగించిండ్రు, చితక బాధిండ్రు, మరి నానా రకాల హింసలు పెట్టిండ్రు. ఇక్కడ చూసుకున్నట్టయితే పోలీసు దెబ్బల వాతలు కూడా మరి మనకి ఇక్కడ చూడవచ్చు. ఈ రకంగా ఆటవిక రాజ్యం నడిపిస్తా ఉన్నారు. దాంతో మరి ఇక్కడ ఏం జరిగిందనంటే పూర్తి స్థాయిలో మరి ఆ యువకుడు అవమానానికి ఫీల్ అయిండు. అదేవిధంగా మరి శనివారం రోజు ఏదైతే తీసుకుపోయి నానా చిత్రహింసలు పెట్టిండ్రో మళ్ళీ ఆదివారం ఉదయాన్నే రావాలి అని మంథని సిఐఎస్ఐలు హుకుం జారీ చేయడంతో మరి మంత్రి సిఐ రాజు గౌడ్ గారు అదేవిధంగా ఎస్ఐ రమేష్ గారు హుకుం జారీ చేయడంతో ఆ పిల్లగాడు మరి అవమాన భారంగా మరి అదేవిధంగా వీళ్ళ దెబ్బలకు భయపడి సూసైడ్ చేసిండు. ఏ విధంగా సూసైడ్ చేసుకున్నాడు అంటే ఇంట్లో తాల్పు పెట్టుకొని ఫ్యాన్కు ఉరేసుకున్న విషయం వాళ్ళ తల్లికి తెలిసి లబో దిబో అని మొత్తుకుంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి తలుపులు పగలగొట్టి ఆయన కిందికి దించిండు. అప్పటికే మరి స్పృహ కోల్పోయిన పరిస్థితి. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కరీంనగర్ సన్ రైజ్ ప్రైవేట్ ఆసుపత్రిలో మరి ఇక్కడ అంపశయ మీద చావు బతుకుల మధ్య కొట్టుమిట్లాడుతా ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇక్కడ బాధితుల పరిస్థితిని ఒకసారి స్వయంగా చూసినట్టయితే వాళ్ళ తండ్రి ఇక్కడ కొట్టిన దెబ్బలు కూడా చూపిస్తా ఉన్నాడు. ఏ రకంగా తొడల పట్టి ఏ రకంగా వాకలచ్చే వరకు ఏ విధంగా కొట్టిండ్రు. మరి 4-5 పోలీసు వాళ్ళు కలిపి ఏకదాటిగా చిత్రహింసలు పెట్టిందని చెప్పి కూడా నిన్నటి రోజున వాళ్ళ తండ్రి చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఆలోచించదగ్గ విషయం ఒక ట్విస్ట్ ఏందంటే ఈ పిల్లగాని తండ్రి మరి అదే పోలీస్ స్టేషన్ లో మొన్నటి వరకు హోంగార్డ్ గా విధులు నిర్వహించిండు. ఒక హోంగార్డ్ కొడుకును అంటే హోంగార్డ్ అంటే వాళ్ళు మరి వాళ్ళకు దాసులుగానే చూస్తారు, వాళ్ళ బానిసలుగానే చూస్తారు పోలీసు వాళ్ళు. వాళ్ళ మాటలకు విలువే ఉన్నది. హోంగార్డులను మనుషుల్లాగా కూడా చూడరు అనడానికి ఈ సంఘటన కూడా నిదర్శనం. ఈయన కొట్టిందని చెప్పంగానే ఈయన వెళ్లి ఎస్ఐని అడిగితే ఈయననే బెదిరించి పంపించిండ్రు. వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తండ్రిని బెదిరించిన పరిస్థితి. ఈయన పేరే దేవేందర్. మరి నన్ను బెదిరించి పంపించిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. అంటే మంత్రిలో 2014 పూర్వం ఏ విధంగా అయితే పోలీసు దాడులు ఉండేటియో మరి ఆ రోజు సోషల్ మీడియా యాక్టివ్ లో లేదు. కానీ ఈ రోజు సోషల్ మీడియా యాక్టివ్ లో ఉన్న చేసింది కూడా ఏం లేదు. 10 రోజుల నుంచి మరి ఇక్కడ ఆయన కొట్టుమిట్టాడుతాడు, ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతాడు. ఏ పత్రికల్లో వార్తలు రావు, ఏ మైకులు టీవీలు కూడా వాళ్ళ దాష్టికాన్ని పోలీసుల దాష్టికాన్ని చూపించవు. ఎందుకంటే మంత్రిలో మొత్తం మంత్రి తమ్ముని కనుసన్నలలో నడుస్తారు. ఇటు విలేకరులైనా కూడా ఇటు మరి ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులైనా కూడా అదేవిధంగా పోలీసులు అయితే మరి కొట్టమంటే కొడతారు, ఇడిచిపెట్టమంటే ఇడిచిపెడతారు, కేసు పెట్టమంటే కేసు పెడతారు, వదిలేయమంటే వదిలేస్తారు. అక్రమంగా కేసులు పెట్టడంలో మాత్రం వీళ్ళు సిద్ధాస్తులు. వాళ్లకు ఏసీపీ అయినా డీసీపీ అయినా సిపి అయినా అవసరమైతే లాస్ట్ కు డీజీపీ అయినా కూడా మంత్రి తమ్ముడే మంత్రి పోలీసులకు మరి డీజీపీ సిపి ఏసీపీ అన్ని కూడా ఆయనే. అవసరమైతే ఎఫ్ఐఆర్ కూడా ఆయనే నమోదు చేస్తాడు. అది మంత్రిలో పోలీసుల పనితీరు ఏ విధంగా ఉన్నదంటే. కానీ ఇప్పటికి కూడా ఇంకా ఈ రకమైన మరి ఇక్కడ ఒక యువకుని ఆయన ఏం పాపం చేసిందని చెప్పి ఈ రోజు ఆయన చితకబాదిండ్రు. ఈ రోజు అంపశయ మీద ఉన్నాడు. మరి డాక్టర్లను కనుక అడిగినట్టయితే మరి ఏదైతే మరి చివరి నిమిషంలో ఉన్నాడని కూడా నిన్నటి రోజు చెప్పడం జరిగింది. దాన్ని అతని మరి పరిస్థితిని చూస్తే కళ్ళలోంచి నీళ్లు తిరుగుతా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు పోలీసులు కానీ పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటి వరకు ఈ సంఘటన మీద విచారణ జరిపించలేదు. దీనికి బాధ్యులు ఎవరిని చేయలేదు. కనీసం వాళ్లకు ట్రీట్మెంట్ కూడా చేయని పరిస్థితి.
ఇక్కడ పోలీసుల పార్టీ కార్యకర్తలు అని చెప్పి గతంలో వచ్చింది. దీన్ని చూసుకున్నట్టయితే సరే ఏదో 4 దెబ్బలు కొట్టిండ్రు, మరి పిల్లాడు సరే 4 దెబ్బలు తాకినా మంచిగానే ఉండి ఉంటారులే అనుకుంటా ఉన్నారు. కానీ కరీంనగర్ లో చావు బతుకులలో అంపశయ్య మీద ఊగులాడుతా ఉన్నాడు అని చెప్పి ఇప్పటి వరకు కూడా మంత్రి ప్రజలు ఎవరికి కూడా తెలియని పరిస్థితి, ఎవరు కూడా చూపించిన పరిస్థితి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ కన్న తల్లి మాటలో కనుక ఒకసారి విన్నట్టయితే నా కొడుకుని తీసుకపోయిన వాళ్ళే బెదిరించి విడిచిపెడతారని నా కొడుకు అనుకున్నాడు. బండి నేను తీసుకొని పోయి కథ తీసుకొని ఈ కేసు పెట్టిరు పురుషోత్తం రెడ్డి చిన్న ఇంకో సీను వీళ్ళు ఫోన్లు చేసి విడిచిపెట్టారు దాన్ని బాగా కొట్టాలని పెట్టారు సార్. ఆయన సీన్ వేసిన నారాయణ పెట్టారు సార్. నాకు కొత్త సీన్ సార్ విజయ్ బట్టి శ్రీయాది ఎస్ఐ కలిసి కొడుకుని బాగా కొట్టింది సార్. నాకు బాగా తీసుకున్నారు సార్. నాకు ఒక్క కొడుకు నేను వచ్చే రూపాయలు సీకర్ కానీ మేము ఉంటాం పెట్టయింది మందిలో కొట్టేసాను కొట్టేది నా కొట్టిన ఇచ్చేది బాధకు భరించలేక దెబ్బలకు అలాంటి దెబ్బలు మొత్తం బియ్యాన్ని ఇక్కడ హాస్పిటల్ దెబ్బలకు బాధగా చేస్తున్నాడు. అద్దరా రాదు అటు దండం పెడతా మనం అంటగా పోవద్దు. అమ్మాయిలో నేను అందరు 30 మందిని కొట్టింది. అమ్మ 30 మంది చదివిపోయింది. ఒక్కరు తిరుగుపోయినా ఒక్కడు హమాలితోటి జరిగిన గొడవకు మరి 3rd డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరమే వచ్చింది. ఈ రోజు చూసుకున్నట్టయితే ఆ యువకుని ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? మరి ఇక్కడ ఉన్నాడు ఏసీపీ, డీసీపీ, సిపి, ఎవరికి కూడా ఈ వీళ్ళ ఒక గోడు వినబడడం లేదు. మరి ఇక్కడ మనుషులను చంపినా కూడా అడిగే నాదుడే లేడన్నట్టుగా నడుస్తా ఉన్నది. ఇక్కడ పోలీస్ రాజ్యం, ఆటవిక రాజ్యం నడుస్తా ఉన్నది. ఇక్కడ మంత్రి తమ్ముని కన్సర్లలో ఈ రోజు మరి యువకులను తీసుకెళ్లి చంపేసిన దిక్కులేని పరిస్థితి ఉన్నది. ఈ రోజు మంత్రిలో అంటే మంత్రిలో ఏ రకమైన పాలన నడుస్తా ఉన్నది? మరి ఇక్కడ 2014 పూర్వం నియంత పాలన, చీకటి పాలన సాగింది అని అంటే మరి ఇక్కడ ఆధునిక యుగంలో ఆటవిక పాలన ఈ రోజు కొనసాగుతున్న దృశ్యాలను మరి మీరే చూసిండ్రు. ఒకవైపు ఓంగాడు కొడుకు ఆయన చేసిన నేరం ఏంది అని అంటే అమాలి వాళ్ళతోటి గొడవ పెట్టుకోవడం, ఆయన అమాలితోటి గొడవ అయితే మరి ఇరుపక్షాలను పిలిచి మందలియాల్సింది పోయి దానికి సంబంధించిన మరి పురుషోత్తం రెడ్డి అదేవిధంగా కొత్త శ్రీనులు మరి వాళ్ళ ఆదేశాల మేరకు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఆదేశాల మేరకు సిఐ హడావిడిగా ఈయన తీసుకెళ్లి మరి ఏదైతే 3rd డిగ్రీ ప్రయోగించి నానా చిత్రహింసలు పెట్టడంతో దానికి భయపడి ఆయన ఉరేసుకున్నాడు. మరి అవమానభారంగా ఫీల్ అయ్యి ఉరేసుకున్న పరిస్థితి ఆయన తండ్రి ఏదైతే ఆమె తల్లి మాటల్లోనే విన్నాం. ఆయన తల్లి మాటల్లోనే మరి ఆయన తండ్రి ఓంగాడు ఆయన ఏం చెప్తాడో కూడా ఒకసారి విన్నట్టయితే చూసిన వరకు ఈ అన్నం కొట్టిర్రు, నువ్వు పోలీసులు పని చేసుకుంటూ నువ్వు ఏం చేస్తాను కానీ నాన్న కొంచెం కోపంగా మాట్లాడాను. అరే నువ్వు ఎందుకు వెళ్ళిన అడిగి నేను ఎస్ఐ అడుగుతాను ఈ ఫోటోలు పట్టుకొని ఎస్ఐ ఏమన్నాడంటే వాళ్ళకి సంబంధం లేదన్నాడు. అన్నాక నేను సపరేట్గా నేనేమన్నా సంబంధం లేకపోతే సార్ మంచిగా చెప్పండి సార్ రేపు చెప్తాం సార్ అని నేను అప్పుడు ఇప్పటికీ వెళ్ళేసాను. వెళ్ళేసిన తర్వాత సాయంత్రం 5:30కు మీ కొడుకు చనిపోయాడని ఫోన్ వచ్చింది. 2 days చనిపోయాడని ఫోన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసాము గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారు బాగా సీరియస్ అవుతాయన్నారు. మరి ఏం చేసి అర్జెంట్గా మీకు గవర్నమెంట్ హాస్పిటల్ ధన్యవాదాలు వస్తున్నా అక్కడ అన్ని రిజల్ట్స్ ఉంటాయి మీరు అడగండి అని ఆయన చెప్పింది. చెప్పిన తర్వాత అడిగి వాళ్ళు ఏమో మళ్ళీ ఈ డేస్లో ఆ డేస్ కంప్లీట్ అవుతుందని ప్రైవేట్ హాస్పిటల్ కానీ డిస్కషన్ ఏం చెప్తాను ఎస్ఐ స్పందించడం ఏం లేదు. మా భార్య ఫోన్ చేస్తే సీఏ ఏమంటాడంటే ఏం తమాషా చేస్తాను ఇక్కడ పోలీసులు కానీ సంగతి చెప్తాను. ఎస్ఐ అంటే ఎవరు మాట్లాడేది నేనైతే ఎవరైతే ఎస్ఐ వాళ్ళ టీం. ఇప్పుడు ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే ఎస్ఐ మార్కెట్ చైర్మన్ శ్రీను, సిఐ చిన్న వ్యక్తి రాయేష్ మన బాగా వీళ్ళందరూ చేయబట్టే వాడు ఊరేసుకోవడానికి కారణం, ఈ రోజు తీసుకురావడానికి కారణం వాళ్ళే. ఏం చేసినారు ఓంగాడే కదా
మన చెప్పు చేతుల్లో ఉండేవాడే కదా అని చెప్పి ఓంగాడు భార్య నా కొడుకును ఎందుకు కొట్టిండు సార్ అని అడిగితే సిఐ దబాయించింది. ఏ విధంగా దబాయించిందో కూడా ఇక్కడ ఓంగాడు దేవేందర్ చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మంత్రిలా పోలీసులా వీళ్ళు మరి ఇక్కడ యమబడులా అనే తెలియని పరిస్థితి ఉన్నది. ఆయన నానా చిత్రహింసలు పెట్టడమే కాక వాడు ఉరేసుకుంటే హాస్పిటల్లో ఉంటే కనీసం ఇప్పటి వరకు వెళ్ళలేదు. మరి మంత్రి మరి ఏదైతే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరైనా పొరపాటున మరి మరణిస్తే అదంతా కూడా ప్రభుత్వం మెడకు చుట్టిన మంత్రి ఈ రోజు ఆయన పరిపాలనలో ఆయన సొంత నియోజకవర్గంలో ఆటవిక పాలన, రాక్షస పాలన, పోలీసు రాజ్యం ఇక్కడ నడుస్తూ ఉంటే మరి పోలీసుల దాష్టికానికి ఒక యువకుడు బలిగా పోతా ఉంటే ఇప్పటి వరకు ఆయనకు కనీస పరామర్శ లేదు, దాని మీద చర్యలు లేవు అని అంటే మరి మంత్రి ఆదేశాలు ఏ విధంగా నడుస్తా ఉన్నాయి. అదే విధంగా ఏదైతే కొత్త సీన్ అని చెప్తా ఉన్నాడు, మరి కొత్త సీను ఏదైతే మరి మార్కెట్ కమిటీ చైర్మన్ అని చెప్తా ఉన్నాడు, ఆయన పిఎస్సిఏ చైర్మన్, ఆ పిఎస్సిఏ చైర్మన్ ఆదేశాల మేరకే ఈ రోజు సిఐఎస్ఐ నా కొడుకును కొట్టిండ్రు, వాళ్ళే బాధ్యత వహించాలని చెప్తా ఉన్నాడు. ఈ రోజు అంపశయ్య మీద ఉన్నాడు, నేడు రేపు అన్న సందంగా ఉన్నాడు. ఆయన కనీసం మరి హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించడానికి కూడా వాళ్ళకు మనసు రావడం లేదు. ఎలాగో మీరు చేయబట్టే మరి ఆ యువకుడు స్థితికి వచ్చిండు, కనీసం వైద్యం కూడా అందించకుండా మాకేం సంబంధం లేదన్నట్టు అంటిముంటున్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. దీని అంతటిని కూడా బయటికి రాకుండా ఎక్కడి వాళ్ళని అక్కడ కమ్మి పెట్టి ఉన్నారు. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తాడు సిపి, ఏం సమాధానం చెప్తాడు డీసీపీ, ఏసీపీ ఏం సమాధానం చెప్తారు? మీ పోలీసుల దాష్టికానికి ఒక యువకుడు బలిగా పోతా ఉన్నాడు. మరి దానికి సంబంధించి అంటే అక్రమ కేసులు పెట్టడానికే మీ సమయం అంతా పోతుందా, లేదంటే మంత్రి తమ్మునికి ఎస్కార్ట్ ఇవ్వడానికే పోతా ఉన్నారు? ఆయన మంత్రికి వస్తే మంత్రి నుంచి అర్ధరాత్రి అయినా సరే వెళ్ళిపోయే వరకు ఆయన చుట్టూ వైఫై లాగా తిరగాలట ఈ ఎస్ఐ, సిఐ, పోలీసు వాళ్ళందరూ కూడా. మరి ఇక్కడ చూసుకుంటే ఏ మండలానికి పోయినా పోలీసుల పరిస్థితి అదే ఉన్నది. ఇటు కాంగ్రెస్ నాయకుల మరి ఇక్కడ వాళ్లకు రాచమర్యాద చేయడానికి, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి మరి ఇప్పటి వరకు సరిపోలేదా? మీరు రక్తదాహం తీర్చలేదా? మరి ప్రతిపక్ష నాయకుల మీద ఇప్పటికే 70-80 అక్రమ కేసులు పెట్టిర్రు, సరిపోతలేదా? మళ్ళీ సరిపోక ఈ రకంగా పాతకాలంలో ఎవరైతే ఆటవిక మరి ఇక్కడ ఆటవిక న్యాయం అమలు చేస్తా ఉన్నారా, ఈ రకంగా 3rd డిగ్రీ ప్రయోగించి ఒక యువకుని మరణానికి కారణం కాబోతా ఉన్నారా? మరి అక్కడ ఆయన బతికించాల్సిన బాధ్యత మీ మీద లేదా? మరి మీ కారణంగా ఈ రోజు ఆయన ఉరేసుకుంటే ఇదే మాట ఇదే కనుక వేరే ఎవరైనా చేసి ఉంటే ఇప్పటికే కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఓంగాడు మరి వాళ్ళు చేతుల్లో ఉండేటాడే కాబట్టి ఓంగాడు దేవేందర్ను పిలుచుకొని ఎవరో 2-3 అమాలీల మీద కేసు పెట్టిందట. మరి ఇక్కడ ఫిర్యాదు తీసుకున్నట్టు తెలిసింది. ఇంకా కేసు నమోదు అయిందో లేదో కూడా తెలియదు. మరి ఒకవేళ నమోదు చేసినా కూడా అమాలీలను బాధ్యులు చేసే ప్రయత్నం చేస్తారు. మరి కొట్టింది ఎవరు? మరి ఇక్కడ ఆ వార్తలు వచ్చే విధంగా కొట్టింది ఎవరు? 3rd డిగ్రీ ప్రయోగించింది ఎవరు? చిత్రహింసలు పెట్టింది ఎవరు? ఆయన ఎవరి కోసం ఎవరికి భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు? రేపు ఎవరిని బాధ్యులను చేయబోతా ఉన్నారు? ఇక్కడ బాధితులు ఎవరు? బాధ్యులు ఎవరు? ఆటవిక న్యాయం అమలు చేసింది ఎవరు? పోలీసు రాజ్యం నడిపిస్తున్నది ఎవరు? చీకటి పాలన సాగిస్తున్నది ఎవరు? మరి ఇక్కడ అక్రమ కేసులు పెట్టడమే కాక మీ రక్తదాహం తీరక ఈ రోజు యువకుని ఈ రకంగా చితకబాది 3rd డిగ్రీ ప్రయోగించి ఈ రోజు ఆయన జీవితాన్ని సర్వనాశనం చేసిండు. దీనికి మరి ఇక్కడ ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ రోజు దేవేందర్? మరి మీ కనీసం మీ హోంగార్డు మీ దగ్గర పనిచేసిన వ్యక్తి ఆయనకు ఇక్కడ మరి మంత్రిలో చేసే హోంగార్డును తీసి కొడితే అక్కడ జైపూర్లో పడ్డాడట. మరి ఇప్పటికీ ఆయన ఆ వేధింపులు సరిపోలేదు ఆయనకు. ఇప్పుడు తిరిగి ఆయన కొడుకును కూడా దూరం చేస్తా ఉన్నారు. దీని ద్వారా మీకు ఏమొచ్చింది? పోలీసు వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి. రాజకీయ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తే రేపు మీ ఉద్యోగాలు పోతే ఎవరు తెచ్చిస్తారు? ఈ రోజు ఆ యువకుడు కనుక పొరపాటున మరణించినట్లయితే సిఐఎస్ఐలు దీనికి పూర్తి బాధ్యులు కాదా? హ్యూమన్ రైట్స్ కమిషన్ కు పోతా అని చెప్తా ఉన్నాను నిన్న. మరి ఇక్కడ దేవేందర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు పోయినట్టయితే ఎవరి మీద చర్యలు తీసుకుంటారు? అమాలీల విన్నా లేకపోతే మీ విన్నా అనే విషయం ఒకసారి ఆలోచించాలి. పోలీసులు అత్యుత్సాహం పనిచేయాలి. ఈ రకంగా అమాయకుల మీద ఆటవిక మరి పాలన, ఆటవిక రాజ్యం 3rd డిగ్రీలు ప్రయోగించడం మానుకోవాలి. ఇప్పటికే అక్రమ కేసులు పెట్టి వేధిస్తా ఉన్నారు. అది చాలదన్నట్టు ఇప్పుడు యమబడుల్లాగా మరి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మరి ఇది జరిగి మరి ఇక్కడ ఆదివారం నుంచి మొన్నటికి ఆదివారం అయిపోయింది. ఆదివారానికి ఆదివారం 8 రోజులు, ఇవి 2 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి ఉన్నతాధికారుల దగ్గర నుంచి కనీస చలనం లేదు. అంటే ఒక మంతనిలో ఒక యువకుడు నిండు ప్రాణం బలి కాబోతున్నా కూడా పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు అంపశయ మీద ఉన్నాడు. డాక్టర్ని అడిగితే మరి ఇక్కడ ఏదైతే నెబులైజర్ తీసేసినట్టయితే చనిపోతాడు అనే నెబులైజర్ మన ఇది ఏదైతే దానికి ఆక్సిజన్ అందిస్తా ఉన్నారో వెంటిలేటర్, ఆ వెంటిలేటర్ను తొలగించినట్టయితే మరి చనిపోతాడు అని చెప్తున్న పరిస్థితి. ఆయనకు ఆధునిక వైద్యం అందించాలంటే యశోదకు తీసుకోపోయినంటే
ఈ ఓంగాడ దగ్గర డబ్బులు లేని పరిస్థితి, మరోవైపు పోలీసులు అటు అంటి ముట్టనట్టు రోజు ఒక కానిస్టేబుల్ అక్కడ తోలి ఎవరెవరు వస్తారని వాకప్ చేస్తారు. కానీ ఆయనకు మరి ఉన్నత వైద్యం అందిద్దామని చెప్పి ఉన్నత వైద్యం అందిస్తే మేము ఎక్కడ బాధ్యులు అవుతామంటారు. ఖచ్చితంగా మీరే బాధ్యులు. సిఐ గారు రాజుగౌడ్ గారు మీరే బాధ్యులు, ఎస్ఐ రమేష్ గారు మీరే బాధ్యులు. ఆ యువకునికి ఏమైనా కూడా ఇక్కడ మిమ్మల్ని ప్రజా సంఘాలు అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మిమ్మల్ని శ్రీధర్ బాబు సీను బాబు ఏ విధంగా కాపాడుతుందో కూడా చూస్తారు. మరి ఇక్కడ మిమ్మల్ని మొత్తం మనుషులను చంపడానికి పెట్టిన ఆ గతంలో చూసుకున్నట్టయితే 10 సంవత్సరాల కాలంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లో ఎవరికి ఏ ఆపద వచ్చినా పోలీస్ స్టేషన్ మెట్లెక్కే వాళ్ళు. ఇవాళ చూసుకున్నట్టయితే పోలీస్ స్టేషన్ మెట్లు ఎవరెక్కిస్తాను, ఎవరినైతే వేధింపులకు గురి చేయాలనో వాళ్ళు పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కాల్సిన పని లేదు. మీకు ఒక ఫోన్ కొడితే తీసుకొచ్చి వాళ్ళ మీద కేసు నమోదు చేస్తా ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లు కేవలం ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేసే వాటిగా, అదేవిధంగా అధికార పక్ష నాయకులకు ఎదురు తిరిగిన వాళ్ళను అణచివేసే విధంగా మరి మీ పోలీసు దాష్టీకం నడుస్తా ఉన్నది. ఈ విధమైన ఆటవిక పాలన నడుస్తా ఉన్నది. దీనికి శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. నువ్వు ప్రతిపక్ష నాయకునిగా ఉన్న రోజు రాజకీయాల కోసం వాడుకున్నావు కదా. ఇవాళ నీ అధికార పక్షంలో నీ సొంత నియోజకవర్గంలో ఒక యువకుడు పోలీసు వేధింపులకు సూసైడ్ అటెంప్ట్ చేసి ఈరోజు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే కరీంనగర్ నుంచి ఇన్నిసార్లు వచ్చిపోయినా ఒక్కరోజు ఆయన హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించాల్సిన నీకు సమయం దొరకలేదా? మరి ఏంటిది ఈ దాష్టీకం, ఏంటిది చీకటి పాలన, ఏంటిది ఆటవిక పాలన? ఇటు పోలీసు ఉన్నతాధికారులు సమాధానం చెప్పాలి, శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. పోలీసులు ఇకనైనా మంత్రి తమ్మునికి మరి ఇక్కడ ఊడిగం చేసుకుని మానుకొని ప్రజల పక్షాన ఉండాలి. మీకు జీతాలు ఇచ్చేది మరి మంత్రి తమ్ముడో కాదు, ప్రజల మరి పన్నుల నుంచి జీతాలు వస్తున్నాయన్న సోయి ఇప్పటికైనా పోలీసులకు రావాలి. ఇంకా అక్రమ కేసులతో వేధిస్తాం. మీ న్యూస్ చెప్పిన కాబట్టి మళ్ళీ టీజీటీవీ మీద కేసు నమోదు చేస్తారు కావచ్చు, చేసుకోండి. మీరు ఎన్ని కేసులైనా నమోదు చేసుకోండి. కానీ మీ దాష్టికాన్ని బయట పెట్టడం మాత్రం ఆపము. మీరు ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతాం, మీ మంత్రి ప్రజా వ్యతిరేక విధానాలైనా మీ ప్రజా వ్యతిరేక విధానాలైనా మీరు ఏ విధంగా ఆయనకు ఎస్కార్ట్ పెడతా ఉన్నారో, మంత్రి తమ్మునికి ఏ విధంగా ఆయన చుట్టూ వైఫై లాగా తిరుగుతున్నారో అవన్నిటిని కూడా ప్రజల ముందు ఉంచుతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఖచ్చితంగా దేవేందర్ కొడుకు రాజ్ కుమార్ కు ఏం జరిగినా మరి పోలీస్ డిపార్ట్మెంటే బాధ్యత వహించాలి, శ్రీధర్ బాబే బాధ్యత వహించాలి. వాళ్ళని ఇప్పటికైనా మెరుగైన వైద్యం అందించండి. ముందు బతికించే ప్రయత్నం చేయండి. బాధ్యులను తర్వాత చూసుకుందాం. ముందు ఆయనను బతికించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఫస్ట్ బతికించే ప్రయత్నం చేయండి. ఆయనను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించేలా ప్రయత్నం చేయండి. రాజు గారు సిఐ గారు ఆయనకు మెరుగైన వైద్యం అందించండి. రమేష్ ఎస్ఐ గారు ముందు మెరుగైన వైద్యం అందించండి. తర్వాత బాధ్యులు ఎవరో తర్వాత చూసుకుందాం. ఆయనకి ఏమైనా జరిగితే మాత్రం మరి ఖచ్చితంగా మీరు దానికి పర్యవసానం అనుభవించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.